ఆ బ్యానర్‌లో మేనేజర్‌గా అన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత ఆయనతో గాని, ఆయన పిల్లలతో గాని ఎప్పుడు సినిమా చేయలేదు ఎందుకని? చేయాలి అని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. యాక్చువల్గా నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో మనోజ్ తోటి సినిమా చేద్దామని అనుకున్నాం. ఓకే. కుదరలేదు. కొన్ని కారణాల వల్ల అది డిలే అయిపోవటం జరిగింది. ఓకే. అంటే ఆయనతో ఏమన్నా క్లాషెస్ ఏమన్నా వచ్చినాయి ఎప్పుడన్నా? ఆయనతో ఎప్పుడు క్లాషెస్ రాలేదండి. మధ్యలో ఉన్నోడు ఏదో క్లాష్ పెట్టాడు ఒకడు, అది మళ్ళీ సాట్ అవుట్ అయింది. ఈ రోజున మళ్ళీ రెగ్యులర్గా ఆయన కలుస్తాను. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ప్రొడక్షన్ మేనేజర్గా మీ సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్తో సాంబై స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ తోటి ఆల్రెడీ 2 ఫెయిల్ అయిపోయా. ఓకే. ఫెయిల్ అయిపోయా 2 సినిమాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ సరిపోలా, డబ్బున్నా సరిపోలా. ఓకే. అప్పుడు డబ్బు ఉంది, క్యాష్ ఉంది, సంపాదించింది, మొత్తం పోగొట్టేసా. సినిమాలో బాబురెడ్డి గారి సినిమాలో 10 లక్షలు పెడితే నాకు 1.5 మాత్రం రిటర్న్ వచ్చింది. అంటే ప్రొడక్షన్ మీద చేస్తే అంత సంపాదించవచ్చా? ఎలా? ఏది ఉన్నాయి ఆస్తులు మనకెందుకు? ఆస్తులు అంటే కోటీశ్వరులు ఏం కాదు, సొంత ఇల్లు ఇవి ఉన్నాయి కదా మనకి. మెయింటెనెన్స్ ఇబ్బంది లేదు కదా. మెయింటెనెన్స్ ఇబ్బంది లేనప్పుడు సంపాదించింది అలాగే ఉంటుంది కదా. బ్యాంకులో ఖర్చు పెట్టుకునే అప్పుడు ఇలాగా లగ్జరీ లేదు, ఇంత లగ్జరీ లేదు. ఒక బైక్ 1 లీటర్ పెట్రోల్ ఇస్తే 4 రోజులు ఉండేది. ఇప్పుడు కారులో కూడా 10 లీటర్ పోయిస్తే 1 రోజు అయిపోతుంది ఈ ట్రాఫిక్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అవును. అంటే ప్రొడక్షన్ మేనేజర్గా సంపాదించుకున్న, అంటే అందరితో ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ ఉన్న అనుబంధం అనేది నిర్మాతగా మారిన తర్వాత నీకు ఎంతవరకు వెళ్ళిపోయింది? అది చెప్తుండే అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ వేరు. నేనేది ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ మన ఎటు అనుబంధం అనేది ఉంటుంది. ప్రొడక్షన్ మేనేజర్ అంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నిర్మాత అయిన తర్వాత నీకు ఎలా ఉపయోగపడింది అంటున్నా? నిర్మాత అయినాక నేను వెళ్ళి ఎవరిని నేను మళ్ళీ వెళ్ళి ప్రొడక్షన్ మేనేజ్ చేశాను కదండి, నాకు ఇలా సినిమాలో వేషం వేసి తక్కువ చేయండి అని నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. నేను రెగ్యులర్గా అడగకపోవడానికి సాంబయ్య బ్లాక్ బస్టర్ కూడా కారణం కావచ్చు. బ్లాక్ బస్టర్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ మన టెక్నీషియన్స్ కానీ ఎవరిని అడగలేదు. వాళ్ళ రెమ్యునేషన్ ఏం మాట్లాడుకున్నాం, సింగిల్ పేమెంట్. ఆ రోజున సింగిల్ పేమెంట్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి, నేను సినిమా చేద్దామని అనుకొని యుఎస్ వెళ్ళాను. అసలు వెళ్ళి యుఎస్లో సెటిల్ అయిపోదామని వెళ్ళాను. ఓకే. ఎలా? 97లో వెళ్ళిపోయాను నేను. మన సినిమాలు చేయలేము, లాభం లేదని వెళ్ళిపోయి అంటే బిజినెస్ చేద్దామనో, హోటల్ పెట్టుకుందామనో, పని చేద్దామనో, టోటల్గా అయితే ఓకే వెళ్ళిపోయి 14 డేస్కి రిటర్న్ వచ్చా. మన వల్ల కాలేదు ఈ అమెరికా. ఎవడన్నా తీసుకెళ్తే వెళ్ళాలి, ఎవడన్నా ఇదేంటి మాట్లాడేవాడు లేడు. వాళ్ళు ఎప్పుడో సాయంత్రం పని చేసుకొని వస్తున్నారు, మనం వెళ్ళినోళ్ళు ఇదేంట్రా బాబు, మనం అమెరికా అంటే ఎంతో వేరే రకంగా ఊహించుకున్నాం, ఇక్కడ మనం ఉండలేమని 14th డే నేను వచ్చాను. డిసెంబర్ 23rd వెళ్ళాను ఇక్కడ నుంచి. మళ్ళీ జనవరి 7th వచ్చాను. 14 డేస్ జర్నీ, ఫస్ట్ జర్నీ. నాకు ఉండబుద్ధి కాలేదు. తర్వాత వచ్చినాక ఒకటే ఆలోచన, ఇల్లు ఉంది ఫిల్మ్నగర్లో, ఇది అమ్మేద్దాం అని మావాడిని అడిగా. ఇప్పుడే కదా మొన్నే కదా సినిమాలు డబ్బులు పోగొట్టారు, మళ్ళీ సినిమా తీయకుండా అంటే లేదు, ఈసారి అయితే సక్సెస్ ఇక్కడ ఉందాం, లేకపోతే అమెరికాకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి సంపాదించి మళ్ళీ సినిమాలు తీద్దాం. సినిమాలు తీయటం అనేది కన్ఫర్మ్, కాకపోతే ఇప్పుడు ఉన్న డబ్బు సరిపోదా అని సూపర్ గుడ్కి నా ఇల్లు అమ్మేశాను. ఓకే. ఆ క్యాష్ ఇంకో చోట నుంచి 10 లక్షలు అప్పు తెచ్చాను. 20 లక్షలు బ్యాంకు పెట్టుకొని స్టార్ట్ చేశాను సామె. ఓకే. ఓకే. సో ఫస్ట్